హాయ్ అండి. ఈరోజు మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. అంతకుముందు ఇక్కడ చాలాసార్లు వచ్చామండి. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అదంతా. నాకు చాలా బాగా ఇష్టం అండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి అనుకునే వాళ్ళు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మ్యాంగ్లూరు నుంచి కానీ, అలాగే బెంగళూరు నుంచి రోడ్వే కానీ, రైల్వే ద్వారా కానీ రావచ్చు. ముఖ్యంగా ఇక్కడికి సంతానం లేనివారు, వివాహం కానివారు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి. సంతానానికి, వివాహానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా నిలిచిందండి. ఇక్కడ సర్ప సంస్కార, అశ్లేష బలి, నాగప్రతిష్ఠ అనే పూజలు చేస్తారండి. ఈ పూజలు చేసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్లో దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అక్కడే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అక్కడ బుక్ చేసుకోవచ్చు. దర్శనానికి వెళ్ళాలంటే సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలండి. ఆడవాళ్ళైతే చీర, అలాగే చుడీదార్ ధరించాలి చున్నీతో సహా. మగవాళ్ళైతే షర్ట్ కూడా తీసేసి వెళ్ళాలండి. బనియన్ కూడా తీసేసి వెళ్ళాలండి. ఇదే ముఖద్వారం. రైట్ సైడ్ వచ్చేసి అన్నప్రసాదం హాల్ ఉంటుందండి. లెఫ్ట్ సైడు మండపము, అలాగే ప్రసాదాల కౌంటర్ కూడా ఇక్కడ ఉంటుందండి. అన్నప్రసాదానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది బయట వాటితో కంపేర్ చేసుకుంటే. అన్నీ వేడివేడిగా పెడతారండి. మేము ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే ఒకసారి అయితే ప్రసాదం తీసుకుంటామండి కంపల్సరీగా. పిల్లలు కూడా మంచిగా తిన్నారండి భోజనం. దర్శనం అయితే బాగా జరిగిందండి. 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి. అలాగే గోపురాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. బాగా చల్లగా ఉందండి. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో సంచరిస్తాడు అని అందరూ నమ్ముతారండి. ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలామంది వస్తున్నారండి. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. మనం కూడా షాపింగ్ చేద్దాం రండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, అలాగే స్పైసెస్, కోకోనట్ ఆయిల్, టీ పౌడర్ కూడా లభిస్తుందండి. ఈ చుట్టుపక్కల పండే కొండల్లోంచి తీసుకొస్తారు. ఇవన్నీ చాలా ఫ్రెష్గా బాగుంటాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నైట్ హోటల్లో రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే లేచి టెంపుల్కి అయితే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి అయితే వచ్చేసేసామండి. మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మేము దర్శనానికి అయితే మళ్ళీ వెళ్తున్నామండి. నెక్స్ట్ డే చూడండి లోపల స్వామివారు అయితే ఇలా ఉంటారండి. చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి షష్ఠి రోజు వెళ్ళామండి మేము టెంపుల్కి. మామూలుగా షష్ఠి రోజు చాలా రష్గా ఉంటుందండి టెంపుల్. వారం రోజుల నుంచి వర్షాలు పడటంతో జనాలు కొంచెం తక్కువగా వచ్చారని చెప్పుకోవచ్చండి. గోపురం వెనుక కనబడుతున్న కొండని కుమార పర్వతం అంటారండి. చూస్తుండగానే వర్షం స్టార్ట్ అయిందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ అంతకుముందు చెప్పిన పూజలు అయితే చేస్తారండి. టెంపుల్ బ్యాక్ సైడ్నే ఆది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారండి. అంతకుముందు వచ్చినప్పుడు అయితే చూసామండి అవన్నీ. ఇప్పుడు వర్షం పడటంతో వెళ్ళలేకపోయాము. మీకు టైం ఉంటే అవన్నీ దర్శించుకోండి, చాలా బాగుంటాయి. వర్షం చాలా పెద్దదైపోయిందండి. ఈ వర్షంలోనే మా బాబు తడుస్తూ డాన్స్ వేస్తున్నాడు చూడండి. రిటర్న్లో మేము దొడ్డగణపతిని అయితే దర్శించుకున్నామండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.